సిద్దిపేట జిల్లా కొండాపూర్ సమీపంలోని గోమాత పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా కూడా పత్తిని అమ్ముకోవచ్చని తెలిపారు. सर राइट साइड ओके सेट इतको आ रहा है ये व्हील 7.5 अरे बिलो 12 7.5 11 ఈరోజు గోమాత జిన్నింగ్ మిల్ హుస్నాబాద్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్ మిగతా అందరం కలిసి ప్రారంభించినాం. ఈరోజు కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కిసాన్ కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నింగ్ మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమవుతా ఉంది. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈరోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతోంది. 8,100 ఎంఎస్పి రేట్ ఉంది. కొంత వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చినా రైతులకు దాదాపు 29 ట్యాబ్లెట్ ఉండాలి, 12% తేమ లోపల ఉండే విధంగా పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్యధరానికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ పత్తి అమ్మకానికి సంబంధించి తేదీని అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకొని మీ పత్తిని రాజా మార్గంలో అమ్ముకోండి. 48 గంటల నుంచి 72 గంటల లోపల మీ పేమెంట్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదనే మాటని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా వరి ధాన్యానికి సంబంధించి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కూడా కొనుగోలు ప్రారంభం చేస్తా ఉన్నాం. మొక్కజొన్న వరికి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం. మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది. దానిలో భాగంగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని ఈ రోజు నుంచి ఈ 2-3 రోజుల్లో మొత్తంగా వరి ధాన్యానికి, మొక్కజొన్నకు, పత్తికి సంబంధించినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాలు ఆయా రైతులకు సంబంధించి ఉపయోగంలోకి వస్తాయి. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోండి, మధ్యధరాలకు అమ్ముకోకండి. అదేవిధంగా సన్నవడ్లకు సంబంధించి పోయిన సీజన్ యొక్క పేమెంట్ రాలేదు, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఎంత తొందరగా వాటిని క్లియర్ చేయాలని. ఇప్పుడు మాత్రం అమ్ముకున్న 48 గంటల్లో సన్నవడ్ల బోనస్తో పాటుగా ఆ ధాన్యం పైసలు కూడా వేసేటువంటి ప్రక్రియ ఆలస్యం చేయకుండా ఒకేసారి అమౌంట్ జమ కాకుండా వెంటనే సన్నవడ్లకు కూడా పేమెంట్ వేయడం జరుగుతుంది. ఇంకా రైతాంగానికి సంబంధించి నిన్ననే జిల్లా కలెక్టర్ గారు అక్కన్నపేటలో సన్ఫ్లవర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినారు.
ఆయిల్ ఫామ్కు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడనే నంగనూరు మండలంలో ఒక ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ వస్తుంది. దాంతో పాటుగా పప్పు దినుసులకు సంబంధించి ఇటీవలనే ప్రధానమంత్రి గారు పప్పు దినుసులు ప్రోత్సాహకమైనటువంటి దాని గురించి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే పంటల హార్టికల్చర్, సెరికల్చర్, ఈ విధంగా అనేక రకాలకు సంబంధించినటువంటి ప్రచారం జరిగే సందర్భంలో రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ పంటలను, ఒక 10 ఎకరాలుంటే 2-3 రకాల పంటలను వేసుకొని ఒకటి నష్టం వచ్చినా ఇంకోటి నష్టం రాకుండా ఆర్థికంగా ఉండే విధంగా చేయాలని కోరుతాను. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా పామాయిల్కి సంబంధించి 5 ఎకరాల పైన ఉన్న రైతులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఫ్యాక్టరీ కూడా తొందరలో ఒక నెల రోజుల్లో ఎప్పుడో ప్రారంభం, ఇప్పుడుగా ట్రయల్ ఉత్పత్తి స్టార్ట్ అవుతా ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా లాంఛనంగా ఉంటుంది. సో ఆయిల్ ఫామ్ కానీ, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, ఇతరత్ర వరి పంటతో పాటుగా మొక్కజొన్న, సన్ఫ్లవర్, ఈ విధంగా అన్ని రకాల పంటలకు సంబంధించి హుస్నాబాద్ ఏరియా, ఈ నియోజకవర్గం అంతా కూడా కేంద్రంగా ఉండాలని, అందుకు అన్ని విధాల రైతులకు అవగాహన కలగడానికి వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేసినాం. ఎవరైనా వెళ్తామంటే ఈ ఆయిల్ ఫామ్ పంటలు చూడడానికి ఖమ్మం పంపదలుచుకున్నాం. అంతేగాక ఇంకా ఏదైనా హార్టికల్చర్ ట్రైనింగ్ కావాలన్నా, సెరికల్చర్ ట్రైనింగ్ కావాలన్నా కూడా ప్రత్యేకమైన తరగతులను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఔత్సాహిక రైతులను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సహకారాలను పొంది ఈ ప్రాంత రైతాంగం రాబోయే కాలానికి, ఇంకా గౌరవెల్లి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నీటి యొక్క అంశం కూడా చాలా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతాను.